అమర్నాథ్ యాత్ర ఎంతవరకు భద్రమన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు అమర్నాథ్కి అధికారికంగా ఎన్ని రూట్లు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాలు దాటి శివుడిని దర్శించుకోవాలి, ఆ వివరాలను మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, అది సాహసోపేతంగా కూడిన యాత్ర. ఒక పక్క ప్రకృతి సహకరించకపోవచ్చు, ఒక పక్క ఇలాంటి ఉగ్రమూకలు దాడి చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా అమర్నాథుని చూడటానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తుంటారు. ముందుగా పహల్గావ్ దగ్గర, అదేవిధంగా చందనవాడి దగ్గర, అంటే తన ఏవైతే ధరించారో అవన్నీ కూడా నందిని ఇక్కడ వదులుతూ పహల్గాం దగ్గర వదిలేశారు. కాస్త మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత చంద్రుడిని ఇక్కడ వదిలేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత శేషనాగ్ దగ్గర నాగాన్ని వదిలి వెళ్ళారు. సో తర్వాత గణేశుణ్ణి, తర్వాత పంచభూతాలు, ఇవన్నీ కూడా తను వదులుకుంటూ కేవలం పార్వతీదేవి అదేవిధంగా అమర్నాథుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ స్థలాన్నంతా చాలా సాక్రిఫైగా చూస్తూ ఉంటారు. అండ్ ఏదైతే మనం రూట్ చూస్తున్నామో 16 కిలోమీటర్లు, మనం 2 రూట్లు కనిపిస్తున్నాయి. ఏదైతే బాల్తాల్ అండ్ పహల్గావ్ గురించి చెప్పారో ఇది జమ్మూ నుంచి 315 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనగర్ నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎందుకు ఈ మార్గాన్ని మాత్రమే హిందువులు ఎంచుకుంటారు అంటే ఈ ఘాట్లన్నీ కూడా దర్శించుకుంటూ వెళతారు కాబట్టే. అదే చాలా దగ్గరగా కనిపిస్తున్న ఈ బాల్తాల్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఏవి వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ లేవు. అంటే పురాణాల ప్రకారం, దేవదేవుడికి సంబంధించిన పురాణాల ప్రకారం ఈ ఘాట్లను కూడా దర్శించుకుంటూ వెళ్ళాలి. కాబట్టే హిందువులు సాధారణంగా బస్సుల్లో కానీ ట్యాక్సీల్లో కానీ ఈ ఘాట్లను చూసుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ పహల్గాం నుంచి వెళ్ళేటప్పుడు 16 కిలోమీటర్లు వచ్చిన తర్వాత చందన్వాడి ఉంటుంది. ఈ చందన్వాడి దగ్గర బేస్ క్యాంప్ ఉంది. ఏదైతే 9500 ఫీట్ మనకు కనిపిస్తుందో ఫీట్, కరెక్ట్గా ఇక్కడ బేస్ క్యాంప్ ఉంది. సో తెల్లవారుజామునే వాళ్ళు బయలుదేరాల్సి వస్తుంది. తెల్లవారుజామునే బయలుదేరిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నైట్ కల్లా ఈ బేస్ క్యాంప్కి చేరుకోవాలి. అమర్నాథ్ దగ్గర స్టేయింగ్కి ప్లేస్ ఉండదు. అమర్నాథ్ని దర్శించుకున్న అనంతరం వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ రాత్రి చీకటి పడేలోపు ఇవన్నీ కూడా దాటుకుంటూ ఈ చందనవాడి దగ్గర బేస్ క్యాంప్ ఉంటుంది. ఇక్కడికి మాత్రమే రావాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే పహల్గా మనం అటాక్ చేయడం చూసామో అందరూ ఒకవేళ 2 రూట్లు ఉన్నాయి కదా, అలా వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నారు. నో, ప్రతి ఒక్కరు కూడా ఇదే మార్గం గుండా వెళ్తారు, మళ్ళీ ఇదే మార్గం గుండా వస్తారు. అండ్ అక్కడ కొంచెం ఆ రోజు అంటే ఏదైతే నిన్న అటాక్ జరిగిందో వేరే ప్రదేశంలో కూడా అక్కడ విండ్ కూడా సహకరించకపోవడంతో వాళ్ళు ఇక్కడే కాస్త స్లో అవుతూ ఇక్కడే వచ్చారని కూడా తెలుస్తోంది. కానీ డ్రైవర్ చాకచక్యంగా 2 కిలోమీటర్లు ముందుకు పోనివ్వడంతో ఇంకా ప్రాణాలు, ఏవైతే యాత్రికుల సంఖ్య ప్రాణాలు కోల్పోయిన వారిది ఇంకా తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు.